శాతం జబ్బులు వస్తున్నాయి, క్యాన్సర్లు వస్తున్నాయి, హార్ట్ అటాక్లు వస్తున్నాయి, పెరాలసిస్లు వస్తున్నాయి, నరాల బలహీనత వస్తుంది అంటే కారణం ఏంటంటే మనం వాడేటువంటి ఆయిల్ మంచిది కాకపోవడం వల్ల వస్తున్నాయి. అంతేకాదండి, మీరు వాడే టీ పొడి డస్ట్ టీ అంటారు. అంటే అడుగు టీ ఆకు ఏదైతే ఉందో చిగురు ఆకు నుంచి తయారు చేసిన టీ తాగాలి. అడుగు ఆకు నుంచి తయారు చేసిన టీ తాగుతాం మనం. 3 రోడ్స్ కానీ, రెడ్ లేబుల్ కానీ, చక్కెర గోల్డ్ కానీ ఇవన్నీ కూడా ముదుటి ఆకుల నుంచి తయారు చేస్తారు. వీటిని డస్ట్ టీ అంటారండి. అంతేకాదు ఇంకొంతమంది ఏంటంటే లూజ్ అయితే తక్కువ రేటుకి వస్తుందని చెప్పేసి లూజ్ పొడి కొంటారు. అందులో చింతపిక్కల పొట్టు పొడి, జీడిపిక్కల పొట్టు పొడి ఇవన్నీ కలపడం వల్ల జీర్ణ సంబంధమైన వ్యాధులు వస్తాయి. అందుకే ఏ ఇంటికి వెళ్ళినా మీరు చూడండి గ్యాస్ట్రిక్ అనేది కామన్. గ్యాస్ట్రిక్ ఉన్న వాటిని డాక్టర్ దగ్గరికి వెళ్తే మొట్టమొదటి మానేమని చెప్పేది ఏంటి? టీ పొడి మానేమంటారు. మరి అదే ప్లేస్లో మన దగ్గర టీ దొరుకుతుంది, చిగుళ్ళు ఆకును తయారు చేస్తారు. మన టీ తాగితే గ్యాస్ట్రిక్ రాదు. గ్యాస్ట్రిక్ ఉంటే కడుపులోకి వస్తుంది. డికాషన్ తాగితే లోకున్నారు కనబడతారు. డికాషన్ తాగితే క్యాన్సర్ కణాలు రావు. ఒక కప్పు టీ తాగితే 4 గ్లాసులు బత్తాలతో సమానం అండి. కొన్ని కాస్ట్ ఎక్కువ అంటే నేను ప్లాన్ చెప్తాను. బయట టీ పొడితో పోల్చుకుంటే మనకి 3-4 వస్తాయండి. అంత రేటు తక్కువ, అంత క్వాలిటీ మళ్ళీ. మరి వంట నూనె మీరు మన వంట నూనెతో మీరు పూరీలు వేసుకున్న పూరీలకు ఆయిల్ అంటదు, వడలు వేసుకుని పేపర్తో పట్టుకున్న ఆయిల్ అంటదు. మీ వంట నూనె మంచిదా కాదని తెలుసుకోవడానికి ఎక్కువ ఏం అవసరం లేదని మరిగించేటప్పుడు అందులో నుంచి పొగ వస్తే స్మెల్ వస్తుంది, మంచి ఆయిల్ కాదు. ఎప్పుడైనా మీరు వాడుతున్న ఆయిల్ కొంచెం తీసి కప్పులోని ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి, పావుగంట తర్వాత బయట తీస్తే గడ్డగడేస్తుంది. అంటే అర్థం ఏంటి? అందులో ఫ్యాట్ ఉంది కాబట్టి గడ్డగడుతుంది. అదే మీ శరీరంలోకి వెళ్ళి గడ్డగడితే హార్ట్ అటాక్, అదే బ్రెయిన్లోకి వెళ్ళి గడ్డగడితే పెరాలసిస్ వచ్చి మంచం మీద పడి ఉంటాం. ఈరోజు ఆ పరిస్థితులు రాకుండా ఉండడానికి మన ఆరోగ్యాన్ని మన చేతుల్లో ఉంచుకోవాలంటే మనం వాడే వస్తువులు మంచివి వాడగలిగితే ఏ మనిషి జీవితంలో హాస్పిటల్లో మెట్టెక్కాల్సిన అవసరం లేదు. మీకు సింపుల్గా ఇంకో మాట చెప్పాలనుకున్నాను ఏంటి అంటే, మీరు జీవితంలో హాస్పిటల్ మెట్టెక్కకుండా ఉండాలనుకుంటే మీరు ఈ రోజుల్లో ఏదైతే ఇంట్లో వస్తువులు వాడుతున్నారో ఆ వస్తువులు మార్చుకోవడానికి సిద్ధపడితే వాడుకోవచ్చు. వాడుకుంటే మీరు జీవితంలో హాస్పిటల్ మెట్టెక్కరు. లేదండి కాకడా కలకాలం బతికి ఏం చేస్తాం అనుకుంటే అది మన ఇష్టం, దాన్ని ఎవరు ఆపలేరు. మనం కూడా మేము రోజు మీ ఇంటికి వచ్చి అమ్మ మా పేస్ట్ వాడండి, మా సబ్బు వాడండి, మా వంట నూనె వాడండి, ఆరోగ్యంగా ఉంటుందో మనం చెప్పలేం. అది ఎవరి ఇష్టాన్ని బట్టి వాళ్ళకి ఆధారపడి ఉంటుంది. మనం ఏం చెప్తున్నాం అంటే అవకాశం ఉన్నంత వరకు మీరు డిమార్ట్కి వెళ్ళుకున్నా, ఎక్కడికి వచ్చి కొనుక్కున్నా డబ్బులు అయితే కొంటారు. అక్కడ మీకు ఫ్రీగా ఎవరు, ఇక్కడ ఫ్రీగా ఎవరు. కానీ కొనే వస్తువులు మంచిగా వాడితే మంచిది కదా అని నేను చెప్తాను. మీరు ఇంట్లో పేస్ట్ వాడుతున్నారు, ఈరోజు ఏ పేస్ట్ వాడుతున్నారంటే కోల్గేటో, క్లోజప్పో, పెప్సోడెంటో, సెన్సోడెంటో, పతాంజలి ఏదో పేస్ట్ వాడుతున్నారు. మీరు ఎప్పుడైనా టీవీలో మనం సీరియల్ చూస్తాం కానీ, ఎప్పుడైనా న్యూస్ కానీ, లేదంటే ఎప్పుడైనా ఆరోగ్యం వస్తులాంటి హెల్త్ ప్రోగ్రామ్స్ వస్తాయి మనం చూడం. ఎందుకంటే మన ప్రోగ్రామ్స్, సినిమాలు, సీరియల్స్ ఎందుకంటే మనం వినోదాన్ని కలిగించే పని చూస్తాం. ఆరోగ్యం గురించి ఎక్కువగా ఎవరు కూడా పట్టించుకోరు. ఈరోజు పేస్ట్ వాడడం వల్ల రోజుకి 1 గ్రాము పేస్ట్ వాడితే 6 సిగరెట్లు తాగినంత ప్రమాదం వస్తుందండి. అంటే రోజుకు మనకు తెలియకుండా 6 సిగరెట్లు తాగేస్తున్నాం. మీరు ఇప్పుడు నేను చెప్పిన పేస్ట్లన్నీ కొన్ని అలాగని మంచివి లేవంటే మార్కెట్లో మనకు ఒకటే మంచిది కాదని మంచివి కూడా ఉన్నాయి. ఇప్పుడు అమెరికన్ కంపెనీలు, మల్టీనేషనల్ కంపెనీలు, రకరకాల కంపెనీలు ఉన్నాయి. కానీ అక్కడికి వెళ్ళి సామాన్యులు కొనాలంటే పేస్ట్ 600, 100 గ్రాములు, 500, 400 ఉంటే ఎవరు కొనగాడు? సామాన్యుడు కొనలేడు. ఒకవేళ కొంతమంది తెలిసినప్పటికీ వాళ్ళకి వచ్చి జీతం తక్కువ కాబట్టి అది కొనుక్కోలేకపోతున్నారు. మనం ఏమంటున్నామంటే న్యాచురల్. ఒకవేళ ఎవరికైనా పంట నొప్పి ఉంది, పన్ను తీసేయాలి, పంటకి ఆపరేషన్ చేయాలి, ఒక 5,000, 10,000 ఖర్చు అవుతుందని డాక్టర్ చెప్పాడు అనుకోండి, కూర్చో అమ్మా. ఇప్పుడు అబ్బాయి మళ్ళీ వెళ్ళిపోతారని భయ, నా టెన్షన్ నాది. అదే ఇప్పుడు మీరంటారని అబ్బాయి వెళ్ళిపోతే నా బాధ. అది అందుకనే మన ఇంట్లో వాడుకునే వస్తువులు, మన పేస్ట్ ఉందండి. ఎగ్జాంపుల్ ఎవరికైనా పంట నొప్పి ఉంది, పన్ను తీసేయాలి, పంటకి ఆపరేషన్ చేయాలి, ఒక 5,000, 10,000 అవుతుందని డాక్టర్ చెప్తే మన పేస్ట్ పెద్ద కాస్ట్ ఏమి కాదండి. మన పేస్ట్ కనుక మీరు ఇస్తే 1 లేదా 2, 3 రోజులు వాడిన తర్వాత ఆ వ్యక్తే మళ్ళీ మీకు చెప్తారు అసలు పళ్ళు కదలిక కానీ, పళ్ళు అంటే రక్తం కారుతున్నా, పంటి నొప్పులు ఉన్నా, పళ్ళు జుమ్మలు లాగుతున్నా, ఏ పంటి సమస్యలకైనా మన పేస్ట్ 2-3 రోజుల్లో రిజల్ట్ తీసుకొస్తాం. 2-3 రోజుల్లో రిజల్ట్ తీసుకొస్తే ఎవరైనా నమ్ముతారు. రిజల్ట్ ఉందనుకోండి ఏ ప్రోడక్ట్ అయినా ఎవరైనా నమ్ముతారు. అప్పుడు మనం ఏం చెప్తున్నామంటే ఒకవేళ ఈ ప్రోడక్ట్ వాడిన తర్వాత నిజంగా బాగున్నాయి, మీరు జీవితాంతం వస్తువులు ఎక్కడో దగ్గర కొనుక్కొని బ్రతకాల్సిందే. మరి ఆ కొనుక్కునే వస్తువులు మంచివే కొనుక్కోండి. ఇక్కడే కొనుక్కోవడానికి మీరు సిద్ధపడితే ఈ వస్తువులు చాలా డిస్కౌంట్లో వస్తాయని మనం చెప్తున్నాం. దాన్నే మీకు 3 భాగాల కింద విభజించి ఇప్పుడు చెప్తానండి. ఇది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకుంటే కేవలం 4 నెలల్లో మన పిల్లల భవిష్యత్తును కూడా మనం మార్చొచ్చు. ఓకేనండి? కనిపిస్తుందండి అందరికీ?